నమస్కారం. హైందవం కార్యక్రమానికి స్వాగతం. సనాతన సంస్కృతి గురించి తెలుసుకోవాలనే ఆతృత ప్రతి భారతీయుడిలోనూ ఉంటుంది. ఈ భూమిపై వేల సంవత్సరాలుగా నిలిచిన ఒక జీవన విధానం ఉంది. అదే స్థాపకుడు లేని ధర్మం, ఒకే గ్రంథంతో పరిమితం కాని ఆధ్యాత్మిక ప్రవాహం, కాలానుగుణంగా మారుతూ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన సంప్రదాయం. అదే మన హిందూ మతం. కొందరు దీన్ని మతం అంటారు, మరికొందరు ధర్మం అంటారు. అసలు ఇంతకీ హిందూ మతం ఎప్పుడు ప్రారంభమైంది? దీనికి నిజంగా పుట్టుక ఉందా? హిందూ అనే పదం ఎలా వచ్చింది? అది ఈరోజు మనం ఆ ప్రాచీన రహస్యాన్ని చరిత్ర, వేదాలు, తత్వశాస్త్రం ఆధారంగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం మత చరిత్ర కాదు, మన సంస్కృతి మూలాల అన్వేషణ. మరి ఆలస్యం చేయకుండా హిందూ మతం పుట్టుక గురించి ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యం నుండి సత్యానికి, అంధకారం నుండి జ్యోతికి, మరణం నుండి అమృతత్వానికి నడిపించేదే సనాతన ధర్మం. హిందూ మతానికి ఒకే ఒక స్థాపకుడు లేరు, ఒకే ఒక పుట్టిన తేదీ లేదు. ఇది ఒక మతం కాదు, ఒక జీవన విధానం, ఒక ఆధ్యాత్మిక ప్రవాహం. చరిత్రకారుల ప్రకారం హిందూ సంప్రదాయం మూలాలు ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం, క్రీస్తు పూర్వం 3000 నుండి 1500 వరకు వెళ్తాయి. ఆ నాగరికతలో కనిపించిన యోగాసన ముద్రలు, శివలింగాకార ప్రతిరూపాలు శైవ సాంప్రదాయం ప్రాచీనతను సూచిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో వేదాలు రూపుదిద్దుకున్నాయని చరిత్రకారులు అంటున్నారు. ప్రధానంగా ఋగ్వేదాన్ని ప్రాచీనమైన వేద గ్రంథంగా భావిస్తున్నారు. వేదాల్లో అగ్ని, ఇంద్ర, వరుణ వంటి దేవతారాధన కనిపిస్తుంది. యజ్ఞాలు ప్రధాన ఆచారంగా ఉండేవి. ఇక్కడే ఋతుం అనే సత్యధర్మ భావన పుట్టింది. అది తరువాత ధర్మంగా పరిణామం చెందింది. వేదాల తర్వాత ఉపనిషత్తులు వచ్చాయి. ఇక్కడ యజ్ఞాల కన్నా ఆత్మజ్ఞానం ముఖ్యమైంది. అహం బ్రహ్మస్మి, తత్మమసి వంటి మహావాక్యాలు మనిషిలోని దైవత్వాన్ని తెలియచేశాయి. హిందూ ధర్మం ప్రజలకు దగ్గరైనది ఇతిహాసాల ద్వారానే, అతిశయోక్తి కాదు. శ్రీరాముని ఆదర్శ జీవితం రామాయణంలో కనిపిస్తుంది. ధర్మాల సంఘర్షణ మహాభారతంలో భాగమైంది. భగవద్గీత మనిషికి కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని బోధించింది. హిందూ అనే పదం సింధు నది నుంచి వచ్చిందని కొందరంటారు. సింధు నదిని హిందూ అని పలికేవారని, ఆ ప్రాంత ప్రజలను హిందువులు అని పిలిచేవారని కూడా చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే హైందవం అనేది కాలానికి అనుగుణంగా పరిణామం చెందుతూ వచ్చింది. హిందుత్వం అనే విషయంలో చరిత్ర ఎరగని మహాపాపం మన దేశానికి పట్టిందని ఈ అంశం మీద పరిశోధనలు చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు, మన వారికి చరిత్ర దృష్టి లేదు, చరిత్ర రాయడం చేతకాదని అంటారాయన. విష్ణు పురాణంలో శ్రీరామచంద్రుడికి పూర్వం 34వ తరం నుంచే హైందవ మూలాలు కనిపిస్తాయంటారాయన. ఆ విషయాలను ఆయన నోటి నుంచే విందాం. అందరికీ నమస్కారం. మన భారతదేశానికి సంబంధించినంత చరిత్ర కోసం చాలామందికి ఆ వివరాలు తెలియదు. అసలు మరి చరిత్ర పుటల్లోకి వెళ్ళి పరిశోధన చేయాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం అని మరి డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు చాలా కాలంగా దీని మీద పరిశోధన చేస్తున్నారు. అసలు మన సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు మన భారతదేశ పూర్వపరాలు ఏంటి, ఆ హిందూ ధర్మానికి లేదా హిందూ మతానికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది, ఈ విషయాల మీద ఆయన చాలా పరిశోధన చేశారు. ఈరోజు మనం ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం స్వామి. మన భారతదేశ చరిత్ర పూర్వపరాల్లోకి వెళ్తే అసలు అఖండ భారతానికి సంబంధించిన చరిత్ర చెప్పండి ఒకసారి. మనకు శ్రీరామచంద్రునికి 34వ తరంలో శ్రాద్ధదేవుడు అని ఒక ఆయన ఉన్నవాడు. ఆయన మంచి అనుభవం గల వ్యక్తి. ఆయన భారతదేశాన్ని గంగ పుట్టిన చోటు నుండి దక్షిణ సముద్రం వరకు పాలించాడు. బాగా పాలించాడు. ఎవరికి తిండికి గుడ్డకి లోటు లేకుండా పాలించాడు. ఆ పాలించడం వల్ల ఆయనకి భరతుడు అని పేరు.
ఆయన బాగా పాలించడం వలన ఆయన పాలించిన ప్రదేశాన్ని భారతవర్షము అని అన్నారు. ఆయన కాలంలో వ్యవసాయం కూడా ప్రారంభమైంది. ఆయన మొదటి పట్టణం కూడా కట్టాడు, అదే అయోధ్య నగరం. కనుక మనకు తెలిసినంతలో ఆ భరతుడి నుంచి చరిత్ర ప్రారంభం. ఇంకా అప్పటి నుంచి వరుసగా మనకి చరిత్ర ఉంది. ఆంధ్రరాజుల వరకు కూడా చరిత్ర ఉంది. ఆంధ్రరాజుల దగ్గర నుంచి మనకు మామూలుగా చరిత్ర పుస్తకాల్లో దొరుకుతుంది. కనుక ఈ ప్రాచీన చరిత్ర రామచంద్రుడికి 34వ తరం పూర్వం నుంచి ప్రారంభిస్తే ఆంధ్రరాజుల వరకు మనకి స్పష్టంగా దొరుకుతుంది. వాళ్ళు కట్టిన పట్టణాలు, వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఇలాంటివి కూడా మనకు లభిస్తాయి. ఆ పేర్లు ఇప్పుడు కూడా ఉన్నాయి, అది విశేషం. ఆయన అయోధ్య కట్టాడు, ఇప్పటికే అయోధ్య అదే పేరు కదా. అలాగే మధు అని ఆయన మధుర కట్టాడు. ఇలాగ ఎవరు ఏ పట్టణాలు కట్టారు, ఎవరు ఏ పనులు చేశారు వాటితో సహితంగా మనకు ప్రాచీన చరిత్ర లభిస్తుందండి. ఓకే. కనుక దాన్ని మనం గుర్తించాలి. వచ్చి ఇప్పుడు సమస్య గుర్తించడం. నిజానికి ఇప్పుడు హిందువులు అంటున్నారు, హిందువులకి పూర్వం పేరేమిటి దాంట్లో ఉంది, అది బ్రహ్మాండ పురాణం అనే దాంట్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మాట ఉంది, భారతదేశంలో ఉండే ప్రజల్ని భారతులు అంటారు అని. ఓకే. అది వాడుకలో లేదు, వేదంలో ఉంది ఈ ప్రయోగం. భారత అనే ప్రయోగం వేదంలో ఉంది. ఎందుకుందో తెలియక అది కాంతి యందు ఆసక్తి గల వాళ్ళు అని అర్థం చెప్పుకుంటున్నారు. వీళ్ళు కాంతి యందు ఆసక్తి కలిగి ఉన్నందువలన భారత్ అనే పేరు వచ్చిందన్నానికి ఆధారం ఏంటి? పదమే ఆధారం. అదే. అయితే కాంతి యందు ఆసక్తి లేని వాళ్ళు ఎవరు ప్రపంచంలో? అవును. అగ్ని పుట్టినప్పటి నుంచి అగ్ని దొరక్కపోయినా సూర్యకాంతి ప్రసాదిస్తున్నప్పటి నుంచి పనులు నెరవేరుతాయి. సూర్యకాంతి లేకపోతే పనులు నెరవేరు. కనుక అందరికీ కాంతి యందు ఆసక్తి ఉంది. కానీ ఇక్కడ భారత్లోని పేరు రావడానికి భరతుడు అనే మహారాజు కారణం. ఓకే. కనుక ఆ మాట స్పష్టంగా రాశారు. ఆయన పాలించిన ప్రదేశం కూడా రాశారు. కనుక మనకు అది చరిత్రలో లేదు. అదే భారతదేశం పేరు ఎందుకు వచ్చింది అంటే శకుంతల కొడుకు, అది భరతుడు. కానీ శకుంతల కొడుకు చరిత్రలో ఈ మాట లేదు అసలు. ఈ భరతుడి దగ్గరే ఉంది ఈ చరిత్ర. భారత వర్షము అనేటువంటిది. భారత ఖండము అని ఇంకో పేరు ఉంది. అవును. భారత ఖండం పేరు రావడానికి వృషభదేవేంద్రుడు యొక్క కుమారుడు, ఆయన పెద్ద చక్రవర్తి, ఆయన కుమారుడు భరతుడు. ఆయన వల్ల భారత ఖండం అనే పేరు వచ్చింది అంటారు. ఆ మాట ఉంది. కానీ భారత వర్షం అనే పేరు మాత్రం, అంటే ఇప్పుడున్న మన కొలతలో పెద్దది భారతదేశం ఉందో, అంటే ఉన్న దాంట్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ లేవనుకోండి, తొలగిపోయినాయి. కానీ తొలగడానికి పూర్వం ఉండేటువంటి భారతదేశం మొత్తం అంతా ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మనకు రామచంద్రునికి 34వ తరంలో ప్రారంభం. ఓకే. జంబూ ద్వీపం అంటారు, అది ఇంకా విస్తృతమైంది. జంబూ ద్వీపం అనేది చాలా విస్తృతమైంది. కనుక మనకు భారత వర్షానికి సంబంధించింది. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఉంది. భూమి ఈ ద్వీపాలుగా ఉండే కాలానికి తర్వాతి కాలానికి చాలా మార్పులు పొందింది. హిమాలయాలే మార్పు పొందాయని అంటున్నారు కదా. హిమాలయాలు ఒకప్పుడు కొండలుగా లేవు, ఆ తర్వాత కొండలు అయ్యాయి అని చెప్తున్నారు. కనుక భూమిలో మార్పులు రావడానికి పూర్వం నుంచి మన చరిత్ర ఉంది. ఓకే. మనకి మీరు వినే ఉంటారు, ఈ ఉపనయనంలో కానీ వేరే పెళ్ళిళ్ళలో కానీ సంకల్పం చెప్పినప్పుడు మాట్లాడతారు, చతుస్సాగర పర్యంతం అని, 4 సముద్రాల వరకు అని. మనకి ఇప్పుడు భారతదేశాన్ని ద్వీపకల్పమనే అంటారు. ఎందుకని ఉత్తరం వైపున సముద్రం లేదు. అంటే ఒకప్పుడు సముద్రం కూడా ఉండే కాలం నుంచి మనకి ఈ సంస్కృతి ఉంది. అది మనకి తెలియదు, ఎప్పటిది ఆ కాలం అనేది స్పష్టంగా చెప్పలేము. కానీ ఇది మాత్రం చెప్తున్నాం. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? కన్యాకుమారి దగ్గరైనా సరే సంకల్పంలో ఈ మాట చెప్తున్నారు నమస్కారం చేసేటప్పుడు. అదే మరి బదరి దగ్గరైనా చెప్తున్నారు ఇదే సంకల్పం, చతుస్సాగర పర్యంతం అంటున్నారు. ఈ చతుస్సాగరాలు లేవు ఇప్పుడు. ఎలా ఉంది అంటే ఒకప్పుడు చతుస్సాగరాలు ఉండేవి, ఇప్పుడు మనకి మూడు వైపులే సాగరం ఉంది, 4 వైపులు ఇప్పుడు సాగరం లేదు. అలాగే దీపాలు కూడా పూర్వం ఉండేవి. ఆ దీపాల పేర్లు కూడా తర్వాత వికృతి పదాలు ఉన్నాయి. ఇప్పుడు జమ్ము అన్నాం. ఈ జమ్ము అంటే ఏంటిది? జంబూ అనే దానికి వికృతి పదం. ఇక్కడ జంబూ అని నది ఉండేది. కనుక అలాగ ప్రాచీనమైన పేర్లు, వాటి వికృతి పదాలు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. ఇవి ప్రాచీన చరిత్రను సూచిస్తున్నాయి. ఇది నామ విజ్ఞాన శాస్త్రం అంటారు. ప్రాచీనమైన నామాల ద్వారా, పేర్ల ద్వారా ప్రాచీనమైన చరిత్రను తెలుసుకోవడం. కానీ అసలు ఆ కోణమే ఆలోచించకపోతే చరిత్ర తెలుస్తుంది.
అదంతా అబద్ధమే అనుకుంటే అంధయుగంలో పడిపోతే చరిత్ర తెలియదు. త్రేతాయుగం అన్నారు మీరు, అక్కడి నుంచి అన్నారు, కానీ త్రేతాయుగ కాలం ఇప్పుడు నేను ఇప్పుడు యుగాలను గురించి ఎత్తను, చాలా విస్తృతమైన కాలాలు. అదే ఆ విస్తృతమైన కాలం పేరెత్తితే అప్పుడు 2 రకాల సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తున్నాయి. అప్పటి నుంచి ప్రమాణాలు చూపించవలసి రావడం. అవును, ఎలా దొరికితే మనకి దొరకవు కదా, మన ప్రమాణాలు చాలా పోయాయి. హిందూ మతం ఒక ఆరంభం కాదు, ఒక అంతము కాదు. ఇది ఒక సనాతన ప్రయాణం, మనిషి లోపలున్న దైవత్వాన్ని తెలుసుకునే మార్గం. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. బ్రహ్మశ్రీ చిర్రూరి శివరామకృష్ణ శర్మ గారి పరిశోధనలో మరికొంత భాగాన్ని వచ్చే వీడియోలో చూద్దాం. నమస్కారం.